వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎంపీ ఈటెల రాజేందర్ 2 బృందాలుగా ఏర్పడి వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించనున్నారు. బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటించగా ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్లో పర్యటిస్తారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించనున్నారు. కేంద్రం అందించిన సాయాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు బీజేపీ నేతలు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ బృందం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ 2-3 నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇటు ఖమ్మంతో పాటు మహబూబాబాద్, ములుగు, నల్గొండలో కూడా ఇటు వరదలతో కూడా సర్వస్వం కోల్పోయారు బాధితులు. దీంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులంతా కూడా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలు కూడా పర్యటించి బాధితులను కూడా కలిసి భరోసా కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు బీజేపీ నేతలతో పాటు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ 2 బృందాలుగా ఏర్పడి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నారు. అయితే బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుండగా ఇటు ఈటెల రాజేందర్ బృందం మాత్రం ఇటు ములుగు, మహబూబాబాద్ లో కూడా పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే వరదలతో ఇటు సర్వస్వం కోల్పోయినటువంటి ఖమ్మం, మహబూబాబాద్, ఇటు నల్గొండ, ములుగు ప్రాంతాలు కూడా మనం చూసాం. 3 రోజుల నుంచి పరిస్థితి దారుణంగా ఉండే ఇప్పుడిప్పుడే కొంతవరకు వేగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఇటు వరదలతో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కూడా కల్పించింది, ఆర్థిక సాయం కూడా చేస్తుంది. మరోవైపు ఈ నేపథ్యంలో మరి ఈ రోజు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక టీమ్ గా, ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ మరో టీమ్ గా వెళ్లి బాధితులను కూడా పరామర్శించి వాళ్లకు భరోసా కల్పించి వారిని ఆదుకునేందుకు కూడా కేంద్రం కూడా రిలీజ్ చేసింది. దాదాపు 1300 కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యనే ఉన్నాయి. ఈ 1300 కోట్లతో కూడా సహాయం అందించాలని కూడా ఇప్పటికే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరోవైపు ఇటు కేంద్ర మంత్రిని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి మరి దీనికి సంబంధించిన నిధులు కూడా వాడుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఇటు కేంద్రం నుంచి కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఇటు వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులను కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా కలిసి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకొని మరి దీనికి సంబంధించి కూడా సర్వే కూడా చేయించి కూడా కేంద్ర బృందం కూడా రంగంలో దిగుతుంది. మరోవైపు మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగింది, మరి చాలా వరకు రోడ్లు కూడా తెగిపోయాయి, చాలా ఇళ్లు కూడా కూలిపోయిన పరిస్థితి, చాలా చోట్ల కూడా ఇళ్లకి వరద రావడంతో అక్కడక్కడ ఇల్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. కాబట్టి మరి దాదాపుగా ఇటు తెలంగాణలో కూడా వరద ప్రభావంతో కొంతమంది కూడా చనిపోయారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు అదేవిధంగా బాధితులను పరామర్శించడానికి కూడా ఈ రోజు ఇటు బీజేపీ నేతలంతా కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు బాధితులను కలిసి భరోసా కల్పించడం, మరి కేంద్రం నుంచి వచ్చే సాయంపై కూడా మరి త్వరలోనే ఒక సర్వే నిర్వహించి మరి ఎంత నష్టం జరిగిందనిపై కూడా ఒక అంచనా వేసి మరి కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు కూడా తెప్పించేది కూడా మరి బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా మరి బాధితుల వద్దకు వెళ్ళి మరి ప్రజల సిచ్యువేషన్ ఏంటి, మరి ఎలా ఉంది పరిస్థితులపై కూడా మరి గ్రౌండ్ లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా 2 బృందాలుగా ఏర్పడి వరద ప్రభావిత ప్రాంతాలు కూడా పర్యటించి బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్నారు. శివ, అయితే పార్టీ తరఫున ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించేటటువంటి అవకాశం ఉందా? అలాగే కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున సాయం రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఏమైనా కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ఏమైనా ఒక హామీ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా? దీనిపై అయితే ఇప్పుడైతే చర్చలు కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటు ప్రధాని మోడీ కూడా తెలంగాణకు రావాలి, వచ్చి ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కూడా ఆయన అడగడం కూడా జరిగింది. మరి దీంతో ఇప్పటికే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. మరి దీనిపై గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయించి మరి కేంద్రం నుంచి రావాలని నిధులు కూడా తెప్పిస్తామని చెప్పారు. మరి ప్రజెంట్ రాష్ట్రం వద్దనే ఇటు 1300 కోట్ల పైగా నిధులు కేంద్ర నిధులు ఉన్నాయి కాబట్టి మరి వాటిని వాడుకోవాలని కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ
ప్రజెంట్ అయితే ఇటు మహబూబాబాద్, ఖమ్మం, అదేవిధంగా ములుగు, నల్గొండలో కూడా మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మరి నేరుగా డైరెక్ట్ గా ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది. మరి దీంతో కూడా నేరుగా బాధితులతో మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తెప్పించుకొని మరి ఏ మేరకు నష్టం జరిగింది, మరి దీనికి సంబంధించిన సహాయక చర్యలు ఏ రకంగా చేపట్టాలి, మరి ఇటు మరోవైపు ఇటు చాలా వరకు రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి కాబట్టి మరి వీటి పూర్ణత్వం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, మరి దానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా ఇటు నేరుగా అధికారులతో కూడా మాట్లాడతారు. మరి డైరెక్ట్ గా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నేరుగా బాధితులకు కూడా ఆర్థిక సహాయం చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నేపథ్యంలో మరి అంచనా వేయాలి, అంటే ఆర్థిక నష్టంతో పాటు చాలా కూడా పశువులు కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేయడానికి, అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మరి దానికి సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది, మరి బాధితులకు ఆల్రెడీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు చర్యలు చేపడుతుంది, మరి చర్యలు చేపడుతుంది కాబట్టి మరి కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు చేపట్టాలి, మరి ఏ రకంగా బాధితులకు భరోసా కల్పించడంపై కూడా మరి ఈ రోజు ఇటు బీజేపీ నేతలతో పాటు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో కూడా పర్యటిస్తారు. ఇటు వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారం సంబంధించి కూడా అధికారుల రిపోర్ట్ తెప్పించుకొని అంచనా వ్యయం కూడా వేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటు బాధితులు కూడా నేరుగా ఇటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం అయితే కల్పిస్తుంది.